రామగుండం ప్రజానికానికి ముఖ్యంగా తెలియజేయమనగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి రామగుండం యొక్క రూపురేఖలు మార్చే దిశగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విషయం కప్పుతున్నారు. మేము అడుగుతున్నాం, గత 40 సంవత్సరాల నుండి గోదావరిని డెవలప్ చేసిన నాయకుడు ఎవరు? మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. మీరు ఈరోజు చూసి ఓర్వలేక మీరు మీ విషయం ఎట్లా కక్కుతున్నారు? అసలు మీకు ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా నేను. కౌశిక్ హరి అనే వ్యక్తి మాట్లాడతాడు, ఒక గౌరవ ఎమ్మెల్యేని పట్టుకొని ఒక కనీసం రెస్పెక్ట్ లేకుండా అరే మక్కాన్ సింగ్ అంటాడు. మేము కూడా అంటాం, అరే కౌశిక్ హరిగా నువ్వు చదువుకున్నావా, నువ్వు అజ్ఞానివా, నీకు తెలివి ఉందా అని అడుగుతున్నాను. ఒక గల్లీ లీడర్ కూడా నువ్వు సరిపోని స్థాయి నీది. ఒక గౌరవ ఎమ్మెల్యేని పట్టుకొని అరే మక్కాన్ సింగ్ ఇదేంద్ర అంటే మేము కూడా అంటాం అరే కౌశిక్ హరిగా అని అనే సంస్కృతి అందరికీ తెలుసు. కాకపోతే మా పార్టీలో మాకు మర్యాద నేర్పిళ్ళు, మాకు గౌరవంగా మాట్లాడే అంకిత భావంతో మాట్లాడతాం మేము. నువ్వు అలా మాట్లాడు, నీకు పద్ధతి కాదు. నువ్వు ఏమో అనుకుంటున్నావు, అసలు నేను ఎవడు పిలుస్తుండేడికి పగటి పిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నువ్వు ఏడో టెంట్ ఎత్తా అడిగి పోయి ఒక కండవ కప్పుకొని నేను అసలు పిలిచే నాయకు కూడా లేడు. నువ్వు ఏమిటికి వస్తున్నావు వీడికి? నువ్వు వస్తే ఇక్కడ ఏం జరిగిందో తెలియదా? ఇక్కడ గతంలో జరిగిన క్రైమ్ ఎవరి ద్వారా అయింది గోదావరికల్లా తెలుసు. అవన్నీ ప్రజల్లోకి మేము కూడా అడుగుతున్నాం. ప్రజలు చైతన్యవంతులు గోదావరికని రామగుండం ప్రజలు. ఏ ఒక్క ప్రజలు కూడా రావట్లేదు. మీరు ఎందుకు కండోలు కప్పుకొని వచ్చి ఇక్కడ అంత వైలెన్స్ చేస్తుండ్రు? ఎమ్మెల్యేలను పట్టుకొని అరే ఇదే అంటే నీకు ఏమైనా సంస్కృతి ఉందా? నువ్వు చదువుకున్నావా, లేకపోతే బర్రెలు కత్తున్నావు, గొడ్లు కత్తున్నావా? నువ్వు అసలు లీడర్ లక్షణాలే లేవు. నువ్వు ఏమనుకుంటున్నావు? కానీ ఇక్కడ నీకు మర్యాద నేర్చుకో ఫస్ట్. నువ్వు ఏదో కథ చేసి ఇక్కడ పొందాం అనుకుంటున్నావు, కానీ నిన్ను ప్రజలు ఆక్షేపించరు. నువ్వు నీ పద్ధతులు మార్చుకో. ఇప్పటికైనా నువ్వు ఒక రౌడీలాగా గుండాలాగా వ్యవహరిస్తున్నావు. గుండాలు ఎవరో, రౌడీలు ఎవరో, మర్డరిస్టులు ఎవరో ఇక్కడ రామగుండం ప్రజలకు తెలుసు. అవన్నీ సాక్ష్యాధారాలతో అన్నీ ఉన్నాయి. ఎవరి కాళ్ళు పట్టుకొని ఏం చేసుకున్నావు అవన్నీ మాకు తెలుసు. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోరు బ్రదర్. నువ్వు గౌరవ ఎమ్మెల్యేలు పట్టుకుని అరే నువ్వెవడా నువ్వు మాట్లాడడానికి? అసలు ఎవడు నువ్వు? మేము కూడా అంటాం, మా పార్టీ అంతా అరే కౌశిక్ హరి గారిని రామగుండంకి వచ్చి అంటాం. గుర్తుపెట్టుకో, మేము ఒక్కసారి బయటకు వెళ్తే అప్పుడు నీ తరం కాదు. నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటా, నీకు నాయకుని లక్షణాలు లేవు. నువ్వు ఒక చిన్న వీధి రౌడీ లెక్కలే. నువ్వు ఒకసారి గల్లీ లీడర్ కూడా కాని స్థాయి నీది. నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. అసలు నువ్వు ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరు? ఏమైనా మాట్లాడాల్సిన పద్ధతి మాట్లాడాలి, కానీ నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ప్రోత్సహిస్తారు? వైలెన్స్ అనేది అది నీతో అన్న జరుగుతుంది గోవర్కల్లా. కాకుల మల్లేష్ అనే వ్యక్తి షాపుకి ఆర్ఐ వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు, టౌన్ ప్లానింగ్ వచ్చి నోటీసులు ఇచ్చిండ్రు. ఆయన పట్టింపు లేదు. ఒక అధికారులు వచ్చి వాళ్ళు డిజైన్ చేస్తుండ్రు. ఆయన ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది? కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతుండ్రు? మీకు చిత్తశుద్ధి ఉందా? ఎట్లా అధికారులు చేస్తారు? అది ఎమ్మెల్యే సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? బ్రదర్, నువ్వు ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదు. నీకు మర్యాద తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నీకు చదువు నేర్పిన ఎవడో సాకలు చదువు నేర్చుకున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదు. నువ్వు గల్లీ లీడర్ స్థాయి కూడా కాదు. నువ్వు మక్కాన్ సింగ్ పేరు ఎత్తే స్థాయి కూడా కాదు. నువ్వు కనీసం అక్కడ మీ రామగుండం ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుంది. అక్కడ 100 ఫీట్ల రోడ్డు చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీకు నెక్స్ట్ భవిష్యత్తు లేదనే నీకు తెలిసిపోయింది, అర్థమవుతుంది. నీకు ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతలేదు. దయచేసి ప్రజలారా, రామగుండం ప్రజానికానికి చేతులు ఎత్తి మొక్కుతున్నాం. అభివృద్ధిని ఆకాంక్షించండి. రానున్న తరాల కోసం చేస్తున్న అభివృద్ధిని అందరూ స్వాగతించండి. ఇట్లాంటి లఫోడ్ నా కొడుకులు మాట్లాడితే దాన్ని సహించకండి. వీళ్ళు రేపు ఏ పార్టీ ఉంటుందో వీళ్ళకి తెలియదు. అధికారం కోసం తాగుతాదాలు ఆడతాను. అధికారం 10 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేసిండ్రు రామగుండాన్ని? చూద్దాం ఎవరేం చేసిండ్రో. ప్రజలకు తెలుసు కదా ఎంత డెవలప్ అవుతుంది, ఏమవుతుందని. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. వాళ్ళు కంపల్సరీ పరిగణలోకి తీసుకుంటారు. ఏ ఒక్క ప్రజలైనా వస్తుందా ఇది అడ్డుకుంటామని? మీకెందుకంత ఒళ్ళు నొప్పులు, కడుపు పంట? నువ్వు ఈ పద్ధతి మార్చుకో కౌశిక్ హరి గారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు బయటికి కూడా వెళ్ళావు. మేము వచ్చాడ కూర్చుంటాం, మరి సంగతి ఏదో చూస్తాం. ఇక నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు కరెక్ట్ ప్రజలు తీర్పు చెప్తారు.